ఇవాళ ఏ కంపెనీ అయినా, అది ప్రభుత్వ సంస్థ అయినా మరొకటైనా, ఆడిటింగ్ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. అలాగే సీపోర్ట్ సంబంధించి కాకినాడ సీపోర్ట్ కూడా ప్రతి సంవత్సరం లాగానే ఆ సంవత్సరం జరిగి ఉండొచ్చు. జరిగితే ఇదిగో ఇవి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు బయట పెట్టచ్చు. ఆ బయట పెట్టిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. ఎక్స్ప్లెనేషన్లో సాటిస్ఫై అయిన తర్వాత కొన్ని తొలగిస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మాకు నోటీస్ ఇస్తారు అనుకోండి, కాసేపు మీరు 50 లక్షలు కట్టాలని. ఎందుకు కట్టాలండి అని మన ఆడిటరు ఇదిగో దీనికింత దీనికింత అని వివరణ ఇచ్చిన తర్వాత, ఓహో 50 లక్షలు కాదులండి 3 లక్షలు 4 లక్షలు అయింది 10 లక్షలు అయింది కట్టండి అంటారు. ఇది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి అంశం. ఇది ఈనాడు కూడా తెలుసు. కానీ ఈనాడు విష ప్రచారం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కొంప కొల్లేరైపోయింది, మొత్తం కేవీ రావు గారి మీద గొంతు కత్తి పెట్టేసి మొత్తం లాగేసుకున్నారు, దోపిడీ చేసేశారు అని చెప్పి ప్రజలను నమ్మించాలని. అసలు లాజిక్గా నిలబడదా? అసలు చట్టానికి నిలబడదా? ప్రజలు నమ్ముతారా నమ్మరా ఇవన్నీ అనవసరం. రాసేద్దాం, నమ్మేవాళ్ళు నమ్ముతారా నమ్మనోళ్ళు నమ్మరు అనేటువంటి ఒక పద్ధతుల్లో ఈనాడు పత్రిక చేస్తున్నటువంటి వ్యవహారం. చాలా సందర్భాలు తెలుగుదేశం వాళ్ళు అంటారు, సాక్షి పత్రికలు ఏమైనా రాస్తే సాక్షి అవినీతి పత్రిక, అవినీతి డబ్బుతో పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది రాస్తుంది అని. ఇవాళ మీదేం పత్రిక అంటున్నా? ఈనాడులో పత్రికలో రాస్తున్నటువంటి రాతల గురించి కాదు, అసలు ఈనాడు పుట్టకేంటని అడుగుతా ఉన్నా. ఈనాడు అనేదే మోసపూరితమైన పత్రికగా పుట్టింది. ఇవాళ నేను మనవి చేస్తున్నా, ఇవాళ రామోజీ ఫిలిం సిటీలో కానీ, లేదా చిట్ ఫండ్స్ కానీ, మార్గదర్శి చిట్ ఫండ్స్ కానీ, మార్గదర్శి ఫైనాన్షర్స్, ఇవాళ నేను మనవి చేస్తున్నా, ఇవాళ హైదరాబాద్ హైకోర్టులో మార్గదర్శి ఫైనాన్స్ కథ నడుస్తూ ఉంది. రామోజీరావు గారు చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించాడు అనేది చాలా స్పష్టంగా ఇవాళ ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉన్నాయి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసిన పిటిషన్లో. అంత అవినీతి పత్రిక మీది ఈ పత్రిక. చంద్రబాబు నాయుడు గారు కాపాడుతున్నటువంటి పత్రిక ఇది. చంద్రబాబు నాయుడు గారి కోసం కథలు రాసే పత్రిక ఇది. అలాంటి పత్రిక మీద, పత్రికలో ఇవాళ పుంఖాలుగా సాయిరెడ్డి గారి మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద పరస్పర అంగీకారంతో 41.12% తీసుకుని మార్పు చేసుకుని ఆర్ఓసి దగ్గర వీటన్నిటి దగ్గర కూడా మార్పు చేసుకుని ఒక చట్టబద్ధత పొందినటువంటి దాన్ని ఇవాళ అధికారంలోకి రాగానే ఆ కేవీలోని బొట్టు రావడం, అబ్బాయి నువ్వు కంప్లైంట్ ఇవ్వడం, నీకేం కావాలో చేసి పెడతామని చెప్పడం, లేదా బెదిరించడం, లేదా బొట్లో వేసుకోవటం. అదేమంటే మావాడు కాబట్టి వేసుకోవడం, ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడం, రిజిస్టర్ చేయటం, లుకౌట్ నోటీస్ ఇవ్వడం, వీలైతే అన్నలు లోపలేసేస్తామని బెదిరించడం. దిస్ ఇస్ ద బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నారు.